Guys, welcome to Quick Chat with Venkatesh. IPL action up north లక్నో నుంచి డౌన్ సౌత్ చెన్నైకి షిఫ్ట్ అవుతుంది. సో సిఎస్కేకి కంచుకోట లాంటి చెపాక్ మైదానంలో మ్యాచ్ నెంబర్ 22 జరగబోతుంది. ఆ గ్రౌండ్లో సిఎస్కేకి ఎంత మంచి రికార్డు ఉందో మనకు తెలుసు, కానీ దే ఆర్ అప్ అగేన్స్ట్ ఎ స్ట్రాంగ్ అపోనెంట్ కేకేఆర్. కేకేఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ సైడ్స్ ఈ సీజన్లో. ఇప్పుడు అన్బీటెన్గా ఉన్నాయి రెండు టీమ్స్, ఒకటి రాజస్థాన్ రాయల్స్, రెండోది కోల్కతా నైట్ రైడర్స్. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు గెలిచారు. కేకేఆర్ 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు గెలిచి చాలా ఇంప్రెసివ్గా తమ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. చెన్నైకి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ దేనివల్ల హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది? బికాస్ వాళ్ళ దగ్గర మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు, క్విక్గా రన్స్ చేస్తారు. తర్వాత మంచి స్లో బౌలర్స్, ఇంకా స్పిన్నర్స్ ఉన్నారు, లేకపోతే ఆ కటర్స్ వేసే బౌలర్స్ ఉన్నారు. అండ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ స్ట్రాటజిస్ట్ ఇన్ మహేందర్ సింగ్ ధోని. ఇవి కదా వీళ్ళ స్ట్రెంగ్స్. అవన్నీ మ్యాచ్ చేయగల కెపబిలిటీ కేకేఆర్. కేకేఆర్లో కూడా సమ్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్టర్స్ ఉన్నారు. అండ్ స్పిన్ బౌలింగ్లో వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ వాళ్ళకు కూడా స్లోయర్ బాల్స్ వేయగల బౌలర్స్ ఉన్నారు. ప్లస్ స్ట్రాటజీ విషయానికి వస్తే వాళ్ళ దగ్గర గౌతమ్ గంభీర్ ఉన్నారు. టీంలో పార్ట్ కాదు, కానీ మెంటార్గా అతను వచ్చిన తర్వాత ఆ టీంలో ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తాం. మామూలుగా ఆడుతున్న ప్లేయర్స్ కూడా బాగా ఆడుతున్నారు. సునీల్ నారాయణ లాంటి వాళ్ళని ఓపెనర్గా దిస్తే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓపెనర్గా వచ్చి బ్రహ్మాండమైన రిజల్ట్స్ అతను అందిస్తారు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుంది. ఫినిషర్స్ విషయం కూడా చెప్పాలి. ఆ టీంలో ధోని ఉంటే ఈ టీంలో రింకు సింగ్ ఉన్నాడు. ధోనికి వారసుడిగా ఎదుగుతున్నాడు అదే ఫినిషర్ మరి ఇండియన్ టీంలో కూడా. సో అది ఈ రెండు టీమ్స్ మధ్య చాలా ఇంటెన్స్ బ్యాటిల్ ఉండే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. మీరు ఓవరాల్ రికార్డ్ తీసుకుంటే అది చెన్నైకి చాలా ఫేవర్గా ఉంది. ఇప్పటివరకు రెండు టీమ్స్ ఆడిన వాటిలో 29 మ్యాచెస్ అంటే ఒక నో రిజల్ట్ పక్కన పెడితే 18 టైమ్స్ చెన్నై గెలిస్తే 10 టైమ్స్ మాత్రమే కేకేఆర్ గెలిచింది. 10 టైమ్స్ మాత్రమే గెలిచింది. సో సిఎస్కేకి చాలా అద్భుతమైన రికార్డు. ఈవెన్ చెన్నైలో ఈ చేపాక్ మైదానంలో ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు 13 సార్లు ఈ రెండు టీమ్స్ ఫేస్ టు ఫేస్ చేపాక్లో ఆడితే ఆ 13 మ్యాచ్ల్లో 9 సార్లు చెన్నై గెలిచింది. కేవలం 4 టైమ్స్ మాత్రమే మనకి కేకేఆర్ గెలిచింది. దట్ ఈస్ సర్ప్రైజింగ్. 4 టైమ్స్ మాత్రమే కేకేఆర్ గెలిచింది అగేన్స్ట్ చెన్నై. అయితే గమ్మత్ ఏంటంటే లాస్ట్ టైం అంటే లాస్ట్ ఇయర్ రెండు టీమ్స్ చెన్నైలో ఆడినప్పుడు కేకేఆర్ గెలిచింది. వాళ్ళ స్పిన్నర్స్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, సుయాష్ శర్మ, దే ప్రూవ్ టు బి బెటర్ దెన్ చెన్నై స్పిన్నర్స్ ఇన్ లో స్కోరింగ్ ఎన్కౌంటర్. సో ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉంటుంది. ఓవరాల్ వాళ్ళకి చెన్నైలో వాళ్ళ రికార్డు బాగాలేకపోయినా లాస్ట్ టైం చెన్నైలో ఓడించాం, అది పెద్ద అచీవ్మెంట్ కదా. ఎందుకంటే సిఎస్కేకి ఎంత మంచి రికార్డు ఉందంటే వాళ్ళు ఆడిన 66 మ్యాచ్లు సిఎస్కే ప్లేడ్ 66 మ్యాచెస్ ఇన్ చెపాక్ గ్రౌండ్ ఇన్ చెన్నై. దాంట్లో 47 మ్యాచ్లు గెలిచారు, కేవలం 18 మాత్రమే ఓడిపోయారు. 71 విన్ పర్సెంటేజ్ ఉంది. ఏ టీంకి హోమ్ గ్రౌండ్లో ఇంత అద్భుతమైన రికార్డు లేదు. మరి అలాంటి చోట్ల కేకేఆర్కి జమిగే బెటర్ రికార్డ్గా మనం చెప్పుకోవాలి. మరి పిచ్ ఎలా ఉంటుంది? చాలా ఇంట్రీగింగ్గా ఉంది చెన్నై పిచ్. ఎందుకంటే స్పిన్నర్స్కి అనుకూలించట్లేదు. ఇప్పటివరకు వచ్చిన వికెట్లలో 18 వికెట్స్ పేసర్స్కి వచ్చాయి. 2 మ్యాచ్లేనే కదా, ఫస్ట్ 2 మ్యాచెస్ చెన్నై 2 మ్యాచ్లేనే. ఆ 2 మ్యాచ్ల్లో 18 వికెట్స్ పేసర్స్కి వచ్చినాయి, స్పిన్నర్స్కి 4 వచ్చినాయి. దాంట్లో చెన్నై స్పిన్నర్కి 1 వికెట్ లేదు. చెన్నై స్పిన్నర్కి 1 వికెట్ కూడా రాలేదు. సో ఆ పేసర్స్కి ఎక్కువ వికెట్స్ వస్తున్నాయి. పేస్ బౌలింగ్కి కొంచెం బెటర్గా ఉంది. పేస్ బౌలింగ్ బ్రహ్మాండంగా బౌన్స్ అండ్ క్యారీ ఉందని చెప్పను నేను, కానీ పేసర్స్ ఆర్ డూయింగ్ బెటర్ ఆన్ దిస్. అండ్ బ్యాటింగ్కి జనరల్గా అనుకూలంగా ఉంది. మామూలుగా లో స్కోరింగ్గా ఉండే చెన్నై ఏంటంటే ఇక్కడ బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. దానివల్ల ఫస్ట్ 2 మ్యాచెస్ ఆఫ్ దిస్ ఇయర్ చూసుకుంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 189. కానీ మీరు లాస్ట్ 3 ఇయర్స్ ఇక్కడ చెన్నైలో జరిగినప్పుడు చూస్తే ఏంటంటే 164 మాత్రమే ఉంది. లో స్కోరింగ్ వెన్యూ. కానీ ఈ సీజన్లో బ్యాటింగ్కి అనుకూలంగా మారింది. మరి ఇప్పుడు ఎలాంటి పిచ్ ఉంటుందో మనకైతే ఇప్పటివరకు సరైన సమాచారం లేదు. అదే కండిషన్స్ ఉండొచ్చు. స్పిన్నర్స్కి అంత అనుకూలమైన పిచ్ ఖచ్చితంగా ఇవ్వరు. ఏ టీంకి ఇచ్చినా కేకేఆర్కి అయితే ఒక స్పిన్ పిచ్ అయితే ఇచ్చే అవకాశం లేదు. సో ఇదే టెండెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. చెన్నై లాస్ట్ టైం ఇక్కడ ఆడినప్పుడు ఒకే ఒక పేసర్తో ఒకే ఒక స్పిన్నర్తో వెళ్ళారు, జడేజా. అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. సో స్పిన్నర్స్కి ఇంపార్టెన్స్ తగ్గిపోతూ వస్తుంది ఈ పిచ్ పైన. ఈసారి ఈ మ్యాచ్లో మాత్రం మనకి పిచ్ గురించి ప్రాపర్ సమాచారం లేదు, కానీ
ఇక్కడ ఖచ్చితంగా ఈసారి స్పిన్ పిచ్ అయితే ఉండదు. స్పిన్ పిచ్ అయితే ఇచ్చి తమ చుట్టూ వాళ్ళ చేతికి ఇవ్వరు కదా. కేకేఆర్ హ్యాస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ స్పిన్ అటాక్స్ ఇన్ వరుణ్ చక్రవర్తి, నారాయణ్ అండ్ అనుకుల్ రాయ్, ఆడితే అనుకుల్ రాయ్. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్. టీంలో మార్పులు ఉంటాయా చెన్నై టీంలో? ముస్తఫిజుర్ ఇంకా టీంతో చేరలేదు అన్నట్టుగా చెప్తున్నారు. అతను వీసా కోసం స్వదేశానికి వెళ్ళాడు, మరి ఇంకా టీంతో జాయిన్ అవ్వలేదని చెప్తున్నారు. మరి జాయిన్ అయితే ఇమీడియట్గా 11లోకి వస్తాడు. అతను లేని లోడ్ బాగా కనిపించింది. లైక్ పతిరానా ఇంజరీ వల్ల లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. పతిరానా కూడా వచ్చే అవకాశం ఉంది. వస్తే ఎవరి ప్లేస్లో వస్తారు? ఇద్దరు వస్తే తీక్షణ అండ్ మొయిన్ అలీ హ్యావ్ టు మేక్ వే ఫర్ దెమ్. లేని పక్షంలో ఐ థింక్ మొయిన్ అలీ అయితే ఈ టీంలో ఉండాలి. ఎందుకంటే కేకేఆర్లో బోల్డ్ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. నరైన్తో మొదలుకొని చివరికి వచ్చేసరి రింకు సింగ్, సో మధ్యలో నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, దే హ్యావ్ లాట్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్న టీంకి దే మైట్ నీడ్ అండ్ ఆఫ్ స్పిన్నర్. సో మొయిన్ అలీ ఉండే అవకాశం ఉంది. అండ్ మొయిన్ అలీ లాస్ట్ మ్యాచ్లో వికెట్స్ కూడా తీశాడు. అలాగే ముఖేష్ చౌదరి లాస్ట్ మ్యాచ్లో ఒకే ఒక్క ఓవర్ వేశాడు. ఆ ఒకే ఒక్క ఓవర్లో అభిషేక్ శర్మ అతని ఇది ఒక ఆన్స్లాట్ చూసాం మనం. సో అతను బౌలర్ రన్స్ ఇచ్చేసాడు, 27 రన్స్ ఇచ్చాడు. మరి అతను కంటిన్యూ అవుతాడా లేదా? షార్దుల్ ఠాకూర్ లాస్ట్ ఇయర్ వరకు ఇదే ఫ్రాంచైజ్ ఆడాడు కదా కేకేఆర్. సో షార్దుల్ తీసుకొస్తారనేది చూడాలి. సో ఈ మార్పులు ఉండే అవకాశం. ఫిజ్ కనుక రాకపోతే సేమ్ తీక్షణ అండ్ మొయిన్ అలీ మైట్ కంటిన్యూ. ఫిజ్ అండ్ పతిరానా రాకపోతే టీంలో. కేకేఆర్ విషయంలో హర్షిత్ రాణా లాస్ట్ మ్యాచ్లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. స్టార్టింగ్ లైనప్లో ఉన్నాడు, కానీ అతనికి ఇంజరీ అయింది, షోల్డర్ ఇంజరీ. ఇప్పుడు కూడా రికవర్ అయినట్లేదు. వైభవ్ అరోరా ప్లేడ్ ఇన్ హిస్ ప్లేస్. అతను ఆడిన దానికి ఇంపాక్ట్ ప్లేయర్గా జస్టిఫై చేశాడు, 3 వికెట్లు కూడా తీశాడు. సో వైభవ్ అరోరా మైట్ ప్లే ఇఫ్ హర్షిత్ రాణా ఇస్ నాట్ ఫిట్. అలాగే నితీష్ రాణా కూడా ఫిట్ అయ్యాను నేను, లుకింగ్ ఫార్వర్డ్ టు ప్లే ఇన్ ద మ్యాచ్ అని చెప్పి అతను ట్వీట్ పెట్టాడు. కానీ యాంక్రిష్ రఘువంశీ అతని ప్లేస్లో వచ్చిన టీంలోకి వచ్చిన యాంక్రిష్ రఘువంశీ అద్భుతంగా ఆడాడు. 50 చేశాడు లాస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్. 200 స్ట్రైక్ రేట్తో చేశాడు. సో అతనికి యంగ్స్టర్, అతన్ని కంటిన్యూ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ రమణ్ దీప్ సింగ్ ప్లేస్లో నితీష్ రాణాని తీసుకొచ్చే అవకాశం ఉంది. రమణ్ దీప్ సింగ్ ఈజ్ అన్ ఆల్రౌండర్, బట్ వీళ్ళకి వెంకటేష్ అయ్యర్ కూడా బౌలింగ్ వేయడం చూసారు లాస్ట్ మ్యాచ్లో. సో ఐ డోంట్ థింక్ దే రిక్వైర్ రమణ్ దీప్ సింగ్ ది ఆల్రౌండర్. సో ఒకవేళ నితీష్ రాణా ఫిట్ అయితే రమణ్ దీప్ ప్లేస్లో నితీష్ రాణాని తీసుకొస్తే బ్యాటింగ్ మరింత స్ట్రెంగ్ అయ్యే అవకాశం ఉంది. చెన్నై సూపర్ కింగ్స్కి లాస్ట్ టైం ఏ మాత్రం బాగా ఆడలేదు. వాళ్ళు ఢిల్లీతో ఆడినప్పుడు కానీ, తర్వాత 2 మ్యాచ్లు మన హైదరాబాద్తో ఆడినప్పుడు కానీ, సో లాస్ట్ 2 మ్యాచెస్ వాళ్ళు ఓడిపోయారు. ఫస్ట్ 2 మ్యాచెస్ హోమ్లో గెలిచారు. పర్టికులర్లీ గుజరాత్ టైటన్స్ మీద చాలా ఇంప్రెసివ్ విన్ చూసాం వాళ్ళకి. కానీ ఆ తర్వాత 2 మ్యాచ్లు ఓడిపోయారు. సో 2 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయారు. ముఖ్యంగా పతిరానా, ముస్తఫిజుర్ లేకపోతే వాళ్ళ బౌలింగ్ చాలా ఆర్డినరీగా కనిపించింది అగేన్స్ట్ హైదరాబాద్. సో వాళ్ళ బౌలింగ్లో అసలేదు. బ్యాటింగ్లో కూడా శివం దుబే తప్పిస్తే ఎవరు అంత మంచి స్ట్రైక్ రేట్తో ఆడట్లేదు. చెన్నై యూజువలీ చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేస్తారు, ఆడట్లేదు. అది వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం. ఫస్ట్ 2 మ్యాచెస్ బాగా ఆడిన రచిన్ రవీంద్ర తర్వాత 2 మ్యాచెస్లో చాలా అన్ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేశాడు. రహానే ఈజ్ గుడ్, బట్ లాస్ట్ మ్యాచ్లో చాలా స్లోగా ఆడాడు. సో వాళ్ళు ఈవెన్ జడేజా ఇస్ నాట్ అంత ఫాస్ట్గా ఆడట్లేదు. సో వాళ్ళకి మిచెల్ సేమ్ థింగ్. మిచెల్ కూడా మంచి స్ట్రైక్ రేట్ లేదు మిచెల్ కూడా. సో వాళ్ళకి మళ్ళీ ఆ స్లోనెస్ వచ్చేస్తుంది వాళ్ళ బ్యాటింగ్లో, ఎక్సెప్ట్ దూబే అని మనకు అనిపిస్తుంది. దూబే తప్ప మిగతా ఎవరు కూడా క్విక్గా రన్స్ చేయట్లేదు. మరి ఆ నేపథ్యంలో డెఫినెట్గా చెన్నైకి యాజ్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి చెన్నైకి. మరి ఎలా రికవర్ అవుతారు వాళ్ళు అనేది చూడాలి. ఎంతవరకు రికవర్ అవుతారు, ఎలా రికవర్ అవుతారు. ముఖ్యంగా హైదరాబాద్కి అగేన్స్ట్గా స్లోయర్ వన్స్కి బాగా దొరికిపోయారు. సో చెన్నై అంత ఇంప్రెసివ్గా కనిపించట్లేదు. కానీ వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే హోమ్ గ్రౌండ్లో వాళ్ళకి తిరుగు ఉండదు. మనం తమిళ కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ మాట. అదేంటంటే మన ఇండియన్ టీం టెస్టుల్లో హోమ్లో ఎలా గెలుస్తుందో, అంత గొప్ప టీం వచ్చినా సరే ఇండియాకి వచ్చేసరికి చేతులు ఎత్తేస్తారు. అలాగే చెన్నై వస్తే ఏ టీం అయినా వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్. అందులోనూ క్రౌడ్ కూడా ముంబైలో చూసాం, మొత్తం సీ ఆఫ్ బ్లూ, అంతా నీలి సముద్రంలా కనిపించింది. మొత్తం అన్ని
బ్లూ షర్ట్స్ కనిపించాయి. చెన్నైలో కూడా చెన్నై ఎక్కడ ఆడినా అలా కనిపిస్తుంది. ఇంకా చెన్నైలో చెప్పేదే ఉంది. చెన్నైలో ఆ విసిల్ పోడు స్క్వాడ్ ఫుల్గా రెచ్చిపోయి హోమ్ టీమ్ సపోర్ట్ చేస్తారు. మొత్తం అంతా ఒక పసుపు సముద్రం మనకి అక్కడ క్రౌడ్లో కనిపిస్తుంది. మరి ఆ నేపథ్యంలో హోమ్ అడ్వాంటేజ్తో వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి టీంలో, వాటి నుంచి తేరుకోవాలని చెప్పి చూస్తారు. మరి ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే ఈజీ ప్రాబ్లమ్స్గా కనబడట్లేదు, డెఫినెట్గా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వెరాజ్ కేకేఆర్ ఈజ్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. ఈవెన్ ఆర్ఆర్కి 4 విజయాలు వచ్చినా వాళ్ళకి కొన్ని ఆల్రౌండర్స్ లేకపోవడం, బ్యాటింగ్లో బ్యాకప్స్ లేకపోవడం లాంటివి. వీళ్ళకి అలా కాదు, వీళ్ళకి బౌలర్ బ్యాకప్స్ కూడా ఉన్నాయి. నరైన్ అండ్ రసల్ వాళ్ళిద్దరు అద్భుతంగా ఆడుతున్నారు. ఇద్దరు కూడా ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ చూశాను. ఏంటంటే ఈ ఈ ఐపీఎల్లో ఫస్ట్ 21 మ్యాచెస్ అయినాయి ఇప్పుడు. వీటిలో 100కు పైగా, అంటే ఓవరాల్గా 100కు పైగా రన్స్ చేసిన వాళ్ళు, ఆడిన 3-4 మ్యాచ్లో 100కు పైగా రన్స్ చేసిన వాళ్ళు, అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఎవరికి ఉంది, 200+ స్ట్రైక్ రేట్ ఎవరికి ఉంది, 4గురికే ఉంది. ఎవరికి ఉంది? 2 సన్ రైజర్స్ ప్లేయర్స్ ఉన్నారు దాంట్లో, హెన్రీ క్లాసన్ అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళిద్దరు 200+ స్ట్రైక్ రేట్ ఉంది, 100కు పైగా రన్స్ చేశారు ఇప్పటివరకు. ఇంకో ఇద్దరు ఎవరంటే సర్ప్రైజింగ్లీ కెరీబియన్ ఆల్రౌండర్స్ ఇన్ కేకేఆర్. రసల్కి అయితే ఎంత స్ట్రైక్ రేట్ ఉంది? 238 ఉంది. ఆడిన 2 ఇన్నింగ్స్లో ఒక 40 నాట్అవుట్, ఒక 40 చేసాడు, ఒక 60 నాట్అవుట్ చేశాడు. సో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇక్కడే కాదు, ఈ సీజన్లోనే బ్రహ్మాండమైన బ్యాటింగ్ ఫామ్లో ఉన్నాడు. 2 వాళ్ళు ఎవరంటే సునీల్ నారాయణకి 206 స్ట్రైక్ రేట్. సో ఇద్దరు కెరీబియన్ ఆల్రౌండర్స్ అద్భుతంగా ఆడుతున్నారు. నారాయణ్ 2 సార్లు ఆడితే ఒక 40, ఒక 85 చేశాడు. సో ఆ ఓపెనింగ్ చేస్తూ డబుల్ క్విక్గా రన్స్ చేస్తున్నాడు. సో అతన్ని, రసల్ని కట్టడి చేయాలి. రసల్ ఈజ్ లుకింగ్ లీనర్ అండ్ ఫిట్టర్. గతంలో కంటే కాస్త సన్నబడ్డాడు, ఫిట్గా కనిపిస్తున్నాడు. బౌలింగ్ కూడా బాగా వేస్తున్నాడు. అవసరమైతే ఎక్కువ పేసే వేయకుండా స్లోయర్ రన్స్ కూడా వేస్తాడు. కొన్ని రన్స్ ఇచ్చినా అతని వికెట్స్ పిక్ చేస్తాడు ఇప్పుడు. అది అతను మన ప్రత్యేకత. అండ్ ఈ కెన్ బౌల్ అట్ ద డెత్. సో వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్తో ఈ టీము చాలా చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది ఈ సీజన్. అది వీళ్ళకున్న అడ్వాంటేజ్. ఇద్దరు అద్భుతమైన కెరీబియన్ ఆల్రౌండర్స్ సూపర్ ఫామ్లో ఉన్నారు. ప్లస్ శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లోకి వచ్చాడు. అగేన్స్ట్ ఢిల్లీ స్కోర్డ్ 39 నాట్అవుట్ సంథింగ్. అండ్ రఘువంశీ కానీ, వెంకటేశ్వర 50 చేశాడు, మంచి స్ట్రైక్ రేట్తో. 160 స్ట్రైక్ రేట్ ఉంది అతనికి ఆల్రెడీ. ఫిల్ సాల్ట్, వీళ్ళకి ఎవరికీ లేనంత మంచి పవర్ ప్లే రికార్డు ఉంది కేకేఆర్కి. అన్ని టీమ్స్తో కంపేర్ చేస్తే దే ఆర్ స్కోరింగ్ 12 runs per over. దానికి కారణం ఏంటంటే నారాయణ ఒక్కడేగా. ఫిల్ సాల్ట్ రన్స్ తక్కువ చేసినా కూడా గంగిగోవు కాపాలు గరిటెడైన ఛానల్ తెలుగులో సామెత. మీరు 40s, 50s, 60s ఎక్కర్లేదు, 20s, 30s, ఈవెన్ క్యామియో ఆఫ్ 15 ఈజ్ ఆల్సో ఎనఫ్ ఇఫ్ యూ స్కోర్ క్విక్లీ. సో క్విక్గా రన్స్ చేస్తున్నాడు ఫిల్ సాల్ట్. దానివల్ల వాళ్ళకి పవర్ ప్లే చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తున్నారు. పవర్ ప్లేలో వాళ్ళు బ్యాటింగ్ అందరికంటే బెటర్గా 12 runs per over చేస్తున్నారంటే దానికి కారణం ఫిల్ సాల్ట్ కూడా. సో బ్యాటింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్, అండ్ నాట్ టు ఫర్గెట్ రింకు సింగ్. మనం చెప్పుకున్నాం కదా, ధోనితో ఒకసారి ఫోటో కూడా దిగాడు. ధోని ఇన్స్పిరేషన్తోనే నేను ఇంత బాగా ఆడుతున్నాను అదే ఫినిషింగ్లో అని చెప్పాడు. సో ధోని లాగా ఫినిష్ చేయగల అతను ఈసారి అదే సీజన్లో, లాస్ట్ సీజన్లో అంత అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈసారి అదే స్టైల్లో ఆ ఫినిషింగ్ టచ్ చేస్తున్నారు. సో రసల్ అండ్ రింకు ఫినిషింగ్ సో వెల్, నరైన్, సాల్ట్ అండ్ అదర్స్ స్టార్టింగ్ ఆఫ్ సో వెల్. ఎలాంటి వీక్నెస్ ఈ టీంలో కనబడింది. స్టార్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చాడు. స్టార్క్ ఒక్కడే కొంచెం అటు ఇటుగా ఉన్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా ఎక్కువ రన్స్ ఇస్తున్నాడంటే లాస్ట్ మ్యాచ్లో 3 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు. నారాయణ ఎప్పటిలాగే చాలా వెరీ ఫ్రూగల్, వెరీ ఎకనామికల్. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అక్కడ కనబడలేదు. సో అది పరిస్థితి. దే ఆర్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. సో చెన్నైని ఎవరైనా ఆపగలుగుతారంటే, చెన్నైకి బ్రేక్ వేయాలి వాళ్ళ హోమ్ విన్స్లో అంటే అది ఈ టీం లాగానే కనిపిస్తుంది. సో ఐఎమ్ చెన్నైకి ఎలాగో అడ్వాంటేజ్ అయితే ఉంటుంది, స్లైట్ అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఏ టీం అయినా ఆపగలిగితే అది కేకేఆర్ ఆపగలదు చెన్నైలో. ఎందుకంటే చెన్నై కండిషన్స్ని జయించగల కేపబిలిటీ ఈ టీంకి ఖచ్చితంగా ఉంది. ఒకవేళ ముస్తఫిజుర్, పత్రాని ఇద్దరు ఆడకపోతే వాళ్ళ బౌలింగ్ చాలా ఆర్డినరీగా కనిపిస్తుంది. అప్పుడు ఖచ్చితంగా కేకేఆర్ గెలుస్తుందని చెప్పొచ్చు. కానీ చెన్నైకి స్లైట్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. బట్ కేకేఆర్ ఇస్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇద్దరు ఆడకపోతే, ఇద్దరులో ఒకరు ఆడకపోయినా సరే కేకేఆర్కి విన్ అవకాశం ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇంకా ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం మనం స్పీడ్గా. వికెట్ కీపర్ ఒకరే, సాల్ట్, ఫిల్ సాల్ట్. బ్యాటర్స్ రహానే, శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్, శివం దుబే, రుతురాజ్ గైక్వాడ్, క్రిష్, రఘువంశీ, వెరీ వెరీ ఇంప్రెసివ్ యంగ్స్టర్. ఆల్రౌండర్స్ జడేజా, రసల్ అండ్ సునీల్ నారాయణ్. బౌలర్స్ ఒక
ఫిజ్డ్ మాత్రం పెట్టాను. కెప్టెన్గా దూబే ఉంటాడు, వైస్ కెప్టెన్గా రసల్ ఉంటాడు. మరి ఫిజ్ ఉంటాడో లేదో మనకు తెలియదు, ముస్తఫిజుర్ రెహమాన్. సో అందుకని మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను కామెంట్స్లో. మీరు టాస్ తర్వాత ఆ లింక్కి వెళ్ళండి. టాప్లో ఉంటుంది కామెంట్, పిన్డ్ కామెంట్ ఉంటుంది. ఆ లింక్, ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేసి నా లేటెస్ట్ ఫ్యాంటసీ 11 మీరు చూడండి. సో అది పరిస్థితి. చెన్నై మరి హోమ్ అడ్వాంటేజ్ కొనసాగుతుందా, కేకేఆర్ బ్రేక్ ఇస్తుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్పెక్ట్స్. లెట్ us వెయిట్ టిల్ ది ఈవినింగ్.